సినిమా, అలాంటి సినిమా ఇది. అదే చెప్తున్నా భయ్య, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోదండి, సినిమా వచ్చి చూడండి. ఎందుకంటే సినిమా 5 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది, ఇద్దరు డైరెక్టర్ మారినారు, వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీశారు. ఈ మాత్రం రావడము ఒక పవన్ ఒకటే మెయిన్, మిగతా అందరూ చిన్న చిన్న వాళ్ళు కిరణ్ వదిలేస్తే, కానీ ఇంత బాగా అద్భుతంగా సినిమా తీశారు. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోదండి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది స్టోరీని బట్టి, విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం బ్యాడ్గా ఉంది, కానీ ఓవరాల్గా సినిమా సూపర్. నేనైతే 5కి 4 ఇస్తాను రేటింగ్. పోయా సినిమాలో మ్యాటర్ లేదనే పవర్ స్టార్ ఈసారి ప్రమోషన్స్ ఎక్కువ చేశారంటున్నారు. మ్యాటర్ లేదని కాదు, ఆయన ప్రమోషన్ చేసింది ప్రొడ్యూసర్ కోసం, ఏఎం రత్నం గారి కోసం. ఆ ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటే ఇంకో సినిమా తీస్తారు కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ కోసం ఈ పక్కా ఈసారి ప్రమోషన్ చేశాడు. నాకైతే అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం పర్లేదురా కూర్చోబెట్టాడు సినిమా హాల్లో అనుకున్నా. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదు అనుకుంటా సడన్గా ఆపేశాడు మూవీని, పార్ట్ 2 అని వేసాడు. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అవ్వడం వల్ల డేట్స్ లేక ఆపేసినట్టున్నారు. సడన్గా పార్ట్ 2 అని పడేసరికి ఇదేంది క్లైమాక్స్. ఆ విఎఫ్ఎక్స్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అన్న. అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసాం, కంటెంట్ 1లో ఉందా? పార్ట్ 2 కోసం అన్న ఏం లేదన్నారు. నేను ఆ విఎఫ్ఎక్స్ చూసి ఇప్పటికీ నాకు ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా నాకేం అర్థం కావట్లేదు. పార్ట్ 2 తీయకపోవడం బెటర్ అంటావా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వాలి కదా, పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చి ఉంటే దీని క్లైమాక్స్నే కరెక్ట్గా ఎండ్ చేసేవాళ్ళు. పాప మా డేట్లు ఇవ్వక క్లైమాక్స్ని సడన్గా ఆపేశారు, సినిమా మధ్యలో ఆగిపోయింది. సినిమాలో మ్యాటర్ లేదని ఈసారి ప్రమోషన్స్ ఎక్కువ చేశారంటున్నారు. నిన్న 700 ప్రీమియర్స్కి పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు అర్థమైంది ఎందుకనేది. మ్యూజిక్ ఒకటే నాకు నచ్చింది, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అది కూడా కొన్ని చోట్ల మరి ఆయన డూప్ అనుకుంటుంది, కొన్ని చోట్ల బాగున్నాయి. డబ్బింగ్ అయితే అసలు నచ్చలేదు నాకు. బాగున్నాయి. విఎఫ్ఎక్స్ బాహుబలిని మించిన విఎఫ్ఎక్స్ ఉన్నాయి సినిమాలో, అది బాగా నచ్చింది నాకు. ఈ సినిమా నుంచి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారో నాకు అర్థమైంది. మణిరత్నం అదే ఏఎం రత్నం దగ్గర ఫస్ట్ హాఫ్ వరకు డబ్బులు ఉన్నాయి, సెకండ్ హాఫ్ నుంచి డబ్బులు లేవు పాపం ఆయనకి, అప్పుల పాలు అయిపోయాడు కాబట్టి సినిమాని అలా లాక్కొచ్చారు. రేటింగ్ ఎంత ఇస్తావు మరి? 1 అన్న.